లైఫ్లో అందరికీ తొందరనే జల్దీ పోవాలి జల్ది దొరకాలన్నట్టే చేస్తారు. మరి గట్లా జల్దీ పోయి ఏం మామూలు చేస్తారో అర్థమే కాదు. గట్లా తొందర పడితే ఏమవుతుంది, తొందరగా కూడా మీదకే పోతారు. అంతెందుకు రోడ్ల మీదనే తీసుకోరాదు, జల్దిన పోవాలన్న ఆత్రంలా రాంగు రూట్లు కొడతారు. మనల్ని ఎవర్రా ఆపేది అనుకుంటా స్పీడ్గా దంచుకపోతారు. అట్లా చేస్తే ఏమవుతుంది, ఒకసారి కాకుండా ఇంకోసారి అన్న అసలుకే మోసం అవుతుంది. గట్లా అడ్డదారుల పుంట పోయేటోళ్లకు ఒక పెద్దవ్వ ఎట్లా బుద్ధి చెప్పిందో మీరు చూడాలి, చూసేయరు. మరి అసలు మన రోడ్ల మీద రామాయణం ఎట్లుంటుందో మీకు ఎరికే కదా. నుల్లా ట్రాఫిక్ పోలీసులున్నా సిగ్నల్ పడ్డా దంచుకపోతుంటారు. యూటర్న్ తీసుకోకుండా రాంగ్ రూట్ల పొంట పోతారు. అరే సత్తర్ర నాయనా అని చెప్పినా ఈయనరు, చలాన్లు పడ్డా కూడా మారరు. అయితే ఈ సీన్ చూడురోలా. సుషిరా అర్థమైందా? ఏందంటే ఒక స్కూటర్ రోడ్డు ముంగట గంత పెద్ద రోడ్డు ఉన్నా గానీ రాంగ్ రూట్ల పొంట పోతుండు. జనాలు నడిచే తొవ్వలా ఈయన బండి నడుపుతుండు, తప్పే కదా. అప్పుడే ఇగో ఈ పెద్దవ్వ తొవ్వ కడ్డంగా నిలబడ్డది. ఇది నీ దారి కాదు, అటుకెళ్ళిపోవాలి అని ఆన్నే నిలబడ్డదోలా. నేను ఎట్లా పోతా నీకెందుకు, నేనేమన్నా టక్కర్ చేస్తానా, నువ్వేమన్నా పోలీసువా అని ఆ బండోడు రుబాబుగా మాట్లాడినా ఈయనలే. నేను ఇడికెళ్ళి పోనీయా, నేను కదలనే కాదులా అని తొవ్వకు అడ్డంగా అట్లనే ఉన్నదోల్లా. లాస్ట్కు ఆ బండైననే వెనకకు మారిపోయిండు. నిజంగా గ్రేట్ కదా. నాకెందుకులే, ఎవలేటు పోతే నాకెందుకు వీళ్ళతోని వాళ్ళతోని కీసులాటలు, పోలీసులు చేసే పనే కదా అని అనుకోలే. కండ్ల ముందు తప్పు జరుగుతా అంటే చూసుకుంటా ఊకోలే. అందుకే ఈ పెద్దవ్వను ఎంత తారీఫ్ చేసినా తక్కువని. ఎవరో దూరంకెళ్ళి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిరు. ఇది పోలీసుల దాకా పోయింది. ఆ బండోనికి బుద్ధి చెప్పిన ఆ పెద్దవ్వ కాడికి పోయి ఆమెను సన్మానం కూడా చేసిర్రు. సప్పట్లు కొట్టుర్రి. మరి మీరు అన్నట్టు ఇది ఏడ జరిగిందో చెప్పలేదు కదా, మన కడ కాదు, కేరళ రాష్ట్ర కోజికోడ్ల.